హలో పిల్లలు, స్లాంటింగ్గా జిగ్జాగ్ లైన్, అలాగే రైట్ స్లాంటింగ్గా జిగ్జాగ్ లైన్ డ్రా చేసి కిందను కూడా జిగ్జాగ్ లైన్ డ్రా చేసాం. అది ఎలాగా అంటే చూడ్డానికి ట్రయాంగిల్ షేప్, మనకి ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. అన్ని జిగ్జాగ్ లైన్స్ ఈజీగా జిగ్జాగ్ లైన్స్ డ్రా చేసి స్లీపింగ్ లైన్ డ్రా చేసాము. చూసారా, అన్ని మొత్తం ట్రీస్ కూడాను మనము ట్రయాంగిల్ షేప్లోని జిగ్జాగ్ లైన్సే ఇస్తున్నాము. అలానే కింద 2 లైన్స్ డ్రా చేసి స్లీపింగ్ లైన్, కొంచెం స్లాంటింగ్గాను స్లీపింగ్ లైన్ డ్రా చేస్తున్నాను. అలాగే నెక్స్ట్ మళ్ళీ ఇంకో ట్రీకి కూడా జిగ్జాగ్ లైన్స్ 2 లైన్స్ డ్రా చేస్తున్నాను. ఆ తర్వాత మళ్ళీ జిగ్జాగ్ లైన్స్ ట్రీ కోసం డ్రా చేస్తున్నాను. అన్ని ట్రీస్ జిగ్జాగ్ లైన్స్ తోటే కంప్లీట్ చేస్తున్నాము. చాలా ఈజీగా ఏ పిల్లలైనా అలా జిగ్జాగ్ లైన్స్ ఈజీగా చేయగలరు. స్లాంటింగ్గా జిగ్జాగ్ లైన్స్ ఎలా వచ్చినా నీట్గానే ఉంటుంది, పర్లేదు. పైన్ ట్రీస్ మనం ఇప్పుడు స్లీపింగ్ లైన్ డ్రా చేస్తున్నాము ఫెన్సింగ్ కోసము. మధ్యలో స్లీపింగ్ లైన్స్ డ్రా చేస్తున్నాను. అలాగే స్టాండింగ్ లైన్స్ కూడా డ్రా చేశాను. ట్రీకి మధ్యలోని లైన్స్ డ్రా చేయండి. అప్పుడు చెట్టు వెనకాతల మనకి ఫెన్సింగ్ కనిపిస్తున్నట్టుగా ఉంటుంది. అలాగనే ట్రీ పైన వచ్చినట్టుగా చేయకండి, ట్రీ బ్యాక్ సైడ్కి వచ్చినట్టుగానే ఉండాలి. అంటే ట్రీ మధ్యలోని లైన్స్ పెడితే సరిపోతుంది. నేను ఇప్పుడు రౌండ్గా రాళ్ళు డ్రా చేసి గ్రాస్ డ్రా చేశాను. ట్రీకి మధ్యలో చిన్న డాటెడ్ లైన్స్ పెడితే అది చూడ్డానికి కలరింగ్ చేసిన తర్వాత కొంచెం న్యాచురల్గా కనిపిస్తుంది. చాలా చిన్న పిల్లలు కూడా ఈ పిక్చర్ని ఈజీగా చేయగలరు. నేను స్కైకి లైట్ బ్లూ కలర్ ఫిల్ చేసేస్తున్నాను. పిల్లలు స్కైకి ఎప్పుడు మీరు స్లీపింగ్ డైరెక్షన్లోనే కలర్ ఫిల్ చేయాలి, స్టాండింగ్లో ఎప్పుడు కలర్ ఫిల్ చేయకూడదు. స్టాండింగ్ లైన్లో ఫిల్ చేస్తే అది గోల్డ్లా కనిపిస్తుంది కానీ స్కైలా కనిపించదు. మనకి స్కైకి ఎప్పుడు స్లీపింగ్ లైన్లోనే ఫిల్ చేయాలి. నీట్గా ప్యాచ్ రాకుండా చూసుకోండి. పిల్లలు మీ చాయిస్. నేను ఆయిల్ ప్యాస్టల్స్తో ఫిల్ చేస్తున్నాను. మీ చాయిస్, మీరు క్రేయాన్స్తో కానీ వాటర్ కలర్స్తో కూడా మీరు ఫిల్ చేసుకోవచ్చును. నేనైతే ఆయిల్ ప్యాస్టల్స్ యూస్ చేస్తున్నాను. చూసారు కదా, చాలా ఈజీగా ట్రయాంగిల్ తోటి అలాగే జిగ్జాగ్ లైన్ తోటి మీకు సీనరీ చాలా ఈజీగా వచ్చేసింది. నేను ఇప్పుడు గ్రీన్ కలర్ కిందన ల్యాండ్కి వేస్తున్నాను. అలాగనే ఇటువైపు రైట్ సైడ్ కూడా గ్రీన్ కలర్ ల్యాండ్కి ఫిల్ చేస్తున్నాను. అంటే గ్రాస్ ఉన్నట్టుగా ఉంటుంది. నేను ఇందులోని కొంచెం డార్క్ గ్రీన్ తీసుకొని సాప్ గ్రీన్ తీసుకొని చెట్లకి ఫిల్ చేస్తున్నాను. అది కూడా చెట్లకి మీరు స్టాండింగ్లోని అలాగనా మిక్స్ అయిపోయేటట్టుగా చేయొచ్చును. పిల్లలు, మీరు చాలా ఈజీగా ఇలాంటి పిక్చర్స్ మరిన్ని నేర్చుకోవాలి అంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను లైట్ బ్రౌన్ కలర్ వేకి ఫిల్ చేస్తున్నాను. అలాగనే రాళ్ళకి ఇంకొంచెం డార్క్ బ్రౌన్ ఫిల్ చేశాను. చూసారు కదా, చాలా ఈజీగా